ఇప్పుడు ఏమైనా ఇన్కమ్ వస్తుందా మీకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ? యూట్యూబ్ నుంచి వస్తాయి. యూట్యూబ్ నుంచి ఇంకా కొంచెం ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం ఉంటే అయిపోయినాయి, వస్తాయి అప్కమింగ్ డేస్ లో. అంటే మీరు చాలా కష్టాలు అనుభవించా అన్నారు, అంటే ఎట్లాంటి కష్టాలు అనుభవించారు? అంటే ఎట్లాంటి కష్టాలు అంటే తినడానికి లేదు, ఉండడానికి లేదు, చెప్పులు లేవు, ఎక్కడికన్నా పోతే నువ్వు నాతో ఒక పూట పండుతావా అని అడిగిన వాళ్ళు మా కొడుకులు ఉన్నారు. చిన్న పిల్లని లేదు, పెద్ద పిల్లని లేదు, బాబాయిలు అంటారు, వాళ్ళ మీద చేయలేస్తారు, బావలు అంటారు, వెనకాల ఉక్సులు తీస్తారు. అన్ని కష్టాలు పడ్డాం. ఈ కష్టం ఇది పడలేదు, ఇది పడలేదు. ఇక నేనేం చేస్తా, మంచిగా నేను ఈ ప్రపంచంలో పుట్టినందుకు ఇవన్నీ నేర్చుకుంటున్నా అంతే. నిజంగా కొన్ని వీడియోస్ మీ ఇల్లు అసలు చాలా అంటే ఎట్లా ఉంటారు ఇంట్లో? అవును, ఉండాలి, తప్పదు. ఇప్పుడు నేను ఆడనే పుట్టిన, ఆడనే పెరిగిన. ఇప్పుడు నాకు ఒక ఫేమ్ వచ్చిందని చెప్పి ఇల్లు రాదు కదా. ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఉందా? ఇల్లు కట్టుకుందామనే నేను డబ్బులు కొంచెం పోగు చేసిన, ఊర్లలో ఇచ్చిన. వాళ్ళు ఏం చేసి రెగ్గొట్టు తెంగేసారు. ఈ ఎగ్గొట్టు తెంగేసినప్పుడు ఇక వాళ్ళకేం పీకలేక మా ఇల్లు అట్టనే ఉంచుకున్నా. పోయినాయి డబ్బులు. చాలా మందిని అడిగిన హెల్ప్ చేయండి అని, ఎవరు చేయలే. సరేలే ఇలా చెడుకు లేట్ చేస్తారు, నేనే చెప్తలే అని వదిలేసిన. రెడ్డి గారు, పర్సనల్ గా నా పర్సనల్ గా నాకు రెండు బాగా వచ్చిందంటే, మీ రోజు మీ శారీ చాలా బాగుంది. కానీ ఇది పక్కన పెట్టేస్తే వాస్తవం చెప్పాలంటే మీరు కొన్ని విషయాలు మనకు చాలా బాగా మాట్లాడతారు. సిద్దిపేటలో ఏదో వాళ్ళ డాడీ చనిపోతుంటే ఓనర్స్ ఇంట్లో కాడ క్రియలు చేయొద్దని అంటే ఒక వీడియో పెట్టారు. నిజంగా చాలా బాగుంది, అది చాలా బాగా అనిపించింది. అంటే ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడే మీరు నిజంగా ఇట్లా ఇన్ని ఇబ్బంది పడుతుందంటే అసలు మేము నమ్మలేకపోతున్నాం. అట్లే ఈ మంచి విషయాలు మాట్లాడడం పైన ఎలా ఫీలింగ్ ఉంటుంది మీకు? అసలు నాకు మంచిగా అనిపిస్తుంది మంచి విషయాలు మాట్లాడడం పైన. నేను చిన్నప్పటి నుంచి కష్టాలు పడే వచ్చిన, పడలేదని చెప్పట్లేదు. మా అక్క కొడుకుని జాదినా వాడొక లంజుడుకు అయిండు, మా అన్న కొడుకుని జాదినా ఆ లంజుడుకు మాటేండు. ఈ కుక్కలకు పెట్టిన అనుకోవడమే, మనుషులుగా పెట్టేది కుక్కలకు పెట్టిన అనుకున్నా అంతే. కథం కంగ్రీ చెబుతా. అంటే నాకు అర్థం కదా, ఇందాక మీరు మీ అన్న కొడుకు మీ అక్క కొడుకు అంటే అవును కదా, అల్లుళ్ళు మంచి పేరు అల్లుళ్ళు అనొచ్చు కదా. అనను, నేను నమ్మక ద్రోహం చేసిన వాడిని ఎప్పటిని లెక్క చేయను. ఇప్పుడు నేను ఎంత ప్రేమిస్తానో, ఎంత ఇల్వలు ఇస్తానో, అవి తీసుకున్నప్పుడు మీరు నాకు తిరిగి అట్లానే ఇయ్యాలి. కాదు కూడదని నా దగ్గర నాటకాలు దిగితే నేను తోకలు అట్లానే కట్ చేస్తా.